మమ్మీ డాడీ ఇద్దరు లేరు. మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్, ఆయన దూరంగా ఉంటాడు నాకు. నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు, చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం. ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు. ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైబ్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి. నాకు ఆ రకంగాను, ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగానూ నన్ను భయపెట్టడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట. నాకు ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు అనేసి అన్నాను. నువ్వు తీయించేసుకో, ఇమీడియట్గా తీయించేసుకో, నేను మాట్లాడతాను. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో, నాకు తెలిసిన గైనిక్ ఉంది, ఆమెను అడుగుతాను, ఆమె నాకు టాబ్లెట్స్ పంపిస్తుంది, నేను నీకు ఇస్తాను, సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారనమాట. లేదండి నేను తీయించుకోను, నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను. అంటే ఎందుకు ఉంచుకుంటావో, అవసరం లేదు, నువ్వు తీయించేసుకో అని చెప్పేసి అన్నారు. ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు. లేదండి నేనైతే తీయించుకోను, చేశారు కదా, నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే ప్రయత్నమైనా చేద్దాం అనుకొని ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట. ఒక 2 days అలాగే అడిగారు బాగా. ఒకరోజు నైట్ మా ఇంటికి వచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు. నువ్వు ఎందుకు తీయించుకొని అంటున్నావు అంటే, కారులో తీసుకెళ్ళడం మానేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు, కార్ పార్క్ చేసి. ఎందుకు తీయించుకొని అంటున్నావు అని చెప్పేసి, మా బాబు నిద్రపోతున్నాడు, అప్పుడు నన్ను కొట్టారనమాట. ఎందుకు తీయించుకొని అంటున్నావు అనేసి. లేదండి నేను తీయించుకోను, మీరే కదా చేశారు, సో నేను తీయించుకోను, సమాధానం చెప్పండి అంటే, సరే మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. సో నీ హస్బెండ్తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే, అవసరం లేదు అని చెప్పేసి నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను అబార్ట్ చేయించుకున్నాను. అది కూడా అతనే ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్, తిరుపతి ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట, గైనిక్ సమ్మన్ ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తే ఫర్ ద ఫస్ట్ టైం అబార్ట్ చేయించుకున్నాను నేను అలాగా. ఇందులో నాకు తెలియని విషయం ఏంటంటే, ఈ మీన్ వైల్లో ఒక 4 months ముందు మా హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడారు అతను. అది నాకు కూడా తెలీదు, అతను శ్రీధర్ కూడా నాకు చెప్పలేదు, మా హస్బెండే చెప్పాడనమాట. అసలు ఏం జరుగుతుంది రైల్వే కోడూరులో, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అంటే, ఏమైందంటే ఇలా శ్రీధర్ ఫోన్ చేశాడు, ఎమ్మెల్యే అంట కదా, డివోర్స్ తీసుకో అని చెప్పేసి నాకు చెప్తున్నాడు అనేసి అన్నాడు అనమాట. అంటే అప్పుడు ఇది జరిగింది, ఇలా చేస్తున్నాడు, ప్రతిసారి బలవంతంగా ఇంటికి వచ్చేయటం, వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా బయటే ఉండేవాడు అనమాట. నేను డోర్ లాక్ వేసేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకున్నా సరే 4-5 hours అయినా సరే నేను డోర్ ఓపెన్ చేసేసరికి ఆయన అలాగే ఉండేవాడు ఇంటి బయట. ఒక ఎమ్మెల్యే అయ్యండి, కార్ పార్కింగ్లోనే ఉండేది నైట్ టైం. సో ఇలా చాలాసార్లు జరిగింది. ఒక్కొక్కసారి బాగా కొట్టేదాన్ని, ఎందుకండి ఇలా చేస్తున్నారు అనేసి. అతను నన్ను చాలాసార్లు కొట్టాడు. నువ్వు నా మాటే వినాలి, నువ్వు నాకే ఉండాలి, నేనైతే పక్కకు పోను, నేను పక్కకు పోనివ్వను, ఏదైనా ఉంటే నీకు ఆఫీస్ పరంగాను ఇంటి పరంగాను ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ బెదిరింపులు నాకు ఇచ్చేవాడు అనమాట. ఏమన్నా అంటే, నీకు 3 years బాబు ఉన్నాడు కదా, నీకు 3 years బాబు ఉన్నాడు కదా, చూసుకో అనేసి ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడేవాడు అనమాట. మా హస్బెండ్కి ఆ విషయం తెలిసి మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అంతా చెప్పారు, మా తమ్ముడికి కూడా తెలిసింది. అందరూ ఏంటి అని చెప్పేసి నన్ను అడిగారు. ఇది జరిగింది అని చెప్పాను అనమాట. చెప్పేసరికి ఇదంతా మాకెందుకు చెప్పలేదు అంటే, అతను బెదిరిస్తూ వచ్చాడండి ప్రతిసారి. నేను మీకు చెప్దాం అనుకున్నాను, మళ్ళీ మీరు అడిగితే నన్నేం చేస్తాడో, బాబు నేను మాత్రమే ఉంటాము, మీరు ఎవరు లేరు నా దగ్గర, అందుకే నేను చెప్పలేకపోయాను. అతనికి నేను ట్రై చేశాను, అతన్ని విడిపించేసుకోవాలని చెప్పేసి అన్నిట్లో బ్లాక్ చేసినా సరే ఆయన ఏదో ఒక వే వెతుక్కుంటున్నాడు. ఒకసారి ఆఫీస్కి వచ్చాడు, వాళ్ళతో పాటు కలిసి ఒకసారి ఆఫీస్కి వచ్చాడనమాట. ఆఫీస్కి వచ్చి
ఆఫీస్కి వచ్చి నార్మల్గా కూర్చొని అక్కడి నుంచే నాకు మెసేజ్లు చేస్తున్నాడు. అక్కడి నుంచే నాకు నార్మల్ అంటే వాట్సాప్లో బ్లాక్ చేశాను, ఇన్స్టా ఫేస్బుక్ అవన్నీ బ్లాక్ చేస్తే నార్మల్ మెసేజ్ చేశాడు అనమాట. నీట్గా కామ్గా బ్లాక్ నుంచి తీస్తే బాగుంటుంది, లేకపోతే బాగోదు అనేసి నాకు ఇక్కడ నేను ఎదురుగా ఉన్నాను, అక్కడి నుంచి నాకు మెసేజ్ చేశాడనమాట. సో ఈ టైప్ ఆఫ్ భయాలు నాకున్నాయి. నాకైతే ఎవరు లేరు చెప్పుకోవడానికి. ఒకవేళ చెప్పుకున్నా సరే నా వెనక వచ్చి అడిగే వాళ్ళు లేరు. సో కాబట్టి నేను చెప్పలేదు అనేసి నేను చెప్పాను అనమాట. వాళ్ళదంతా విని నీ ఇష్టం వచ్చింది చేసుకో, అయిందంతా అయ్యింది, తీయాల్సిన పరువు అంతా తీసావని చెప్పేసి మా వాళ్ళంతా దూరంగా ఉన్నారు. అంటే ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు, నన్ను ఎవరు పట్టించుకోలేదు. మా హస్బెండ్ వచ్చేసి మా బాబుని తీసుకెళ్ళిపోయాడు అనమాట. వీడు నీ దగ్గర అయితే సేఫ్ కాదు అని చెప్పేసి. రీసెంట్గా అలా January 7th, 2026 రీసెంట్గానే ఒక 20 days బ్యాక్ వాళ్ళందరూ ఎవ్వరూ మాట్లాడడం మానేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ అక్కకు కూడా 11:30 ఆ టైంకి కాల్ చేసి, మీ ఎవ్వరూ ఆమెకి ఫోన్ చేయకూడదు, మీ ఎవ్వరూ ఆమెతో మాట్లాడకండి అంటే ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది. ఆవిడ తిరుపతిలోనే ఉంటారు, రైల్వే కోడ్ నుంచి 30 kilometers దూరం. ఆవిడ మాట్లాడడం మానేసింది. ఇదంతా అయిన తర్వాత January 7th నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వేం చేస్తావో కూడా నేను చూస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. సో నేను డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి. మా ఊరు నుంచి 12 kilometers దూరం ముక్కవారిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట. అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రూపానంద రెడ్డి అనేసి ఉన్నారు, ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. నేనే 1.5 years నుంచి కన్వే చేస్తున్నా ఏంటని. వాళ్ళ పేరెంట్స్కి కానీ, ముక్క రూపానంద రెడ్డికి కానీ, వాళ్ళ వైఫ్కి కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పటికీ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట, ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట, నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు, వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎన్నోసార్లు వెళ్ళా. మా మావయ్య కూడా వచ్చారు, మా మావయ్య భాస్కర్, ఆయన కూడా వచ్చారు, ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినా కూడా, మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు. వాళ్ళ అమ్మ నాన్న కానీ, ఫోన్ కాల్స్ కానీ, ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. ఇస్తా జస్ట్ చూపించేస్తా, అంటే ఇంతవరకు చెప్పలేదు. అయిపోయింది జస్ట్ 2 minutes. అది ఉంది కదండి, కాదు అది కదండి. అంటే మీకు అంటే గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారండి నాకు, అంతే. నెంబర్ చెప్పండి, ఎంత మీ దగ్గర గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి. ఇది గ్రీవెన్స్ నెంబర్. కంప్లైంట్ తాలూకు గ్రీవెన్స్ ఇది మీకు కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు గారు, ఏం చెప్పారు? ఆయన అర్జీలు తీసుకుంటారండి. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి. ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి, మా ఇంతకు ముందు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్ గారు.
మీ హస్బెండ్కి మీకు ఎన్ని రోజులు అయిందండి? అంటే ఎన్ని రోజుల నుంచి మీరు విడిగా ఉంటున్నారు? మాకు పెళ్ళయి 5 years అవుతుందండి. మేము విడిగా ఉంటూ 3 years అవుతుంది. 3 years అవుతుంది. మరి 3 years నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ మీ గురించి కాల్ చేసి చెప్పారా? తను పట్టించుకో, మాకు అవసరం లేదు అని చెప్పి. విడిపోయి ఉన్నాం కానీ డివోర్స్ అవ్వలేదు కదండి, కాబట్టి కాల్ చేశారన్నమాట. సీఎం గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవడం ట్రై చేయాలి? జనసేన పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను. త్రూ తాళ్ళూరి రామ్ అని చెప్పేసి OSD ఉన్నారు, ఆయనకి నేను మెసేజ్ చేశాను. ఆయన కూడా వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారనమాట. ఇప్పుడున్న వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఎప్పుడు తీశారు, ఎప్పుడు, అది ఏ టైంలో, అంటే ఏ డేట్? అతను నన్ను బెదిరిస్తున్నప్పుడు తీశానండి. టైం పీరియడ్ అంటే అందులో మీరు భయపడుతున్నట్టు కానీ బలం చేసినట్టు అతన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ఉంది ఆ వీడియో. ఎలా ఉందండి రెచ్చగొట్టే విధంగా? అతను కోఆపరేట్ చేస్తున్నట్టుగా వీడియోలో, ఇక్కడ ఆ వీడియో వీడియో ఉందో వేరే వీడియోలు కూడా ఉన్నాయి సార్, అవి వేరే వీడియోస్ కూడా చేసిన వీడియోనే నేను రిలీజ్ చేసిన వీడియో అయితే ఎరేటెడ్ వీడియో, కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా బయటపడతాయి. అది కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఫస్ట్ అతను మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు కానీ లేకపోతే అలానే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారో అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా. నేను అప్పుడు వెళ్ళలేదండి, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఫస్ట్ గా కలిసామని చెప్పేసి మీరు ఇప్పుడు అడిగారు. ఒకరే కదా. కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్, దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా. మరి ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి ఇది పోలీసుల దాకా ఎందుకు, వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను. పోలీసుని రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బావగారికి, ముఖ రూపానంద రెడ్డి గారికి, వాళ్ళ ఆవిడికి, వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. జరిగిన వెంటనే యా, చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. ఇదండి మీ అబ్బాయిది, ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాల్స్లో స్టార్టింగ్లో వాళ్ళు నమ్మలేదు, అనమాట. నేనే చెడ్డదాన్ని, నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు, నువ్వే చూసుకో, మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు, అది ఇది అంటుంటే నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, నేను మీ ఇంటి దగ్గరికి రాలేదు, మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు, సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు? ఎప్పుడండి? ఫస్ట్ ఎప్పుడైతే మీట్ అయ్యారు 8 o'clock అన్నారు కదా ఈవినింగ్, ఆ టైంలో ఎందుకు కలిసారు మీరు? ఎందుకంటే మార్నింగ్ అంతా అతనికి షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ పూట కలిసారంటే మరి మీరు ఎలా ధైర్యం చేసి వెళ్ళడానికి మరి మీకు తెలియదు? ఎమ్మెల్యే కాబట్టి ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు చెప్పండి? అతనికి అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చేయడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను కార్లో. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 hours మాట్లాడాను అన్నారు, మరి ఫస్ట్ టైం కాల్లోనే 2-3 hours ఎలా మాట్లాడారు? కాల్లో కాదండి, మెసేజెస్ లో. ఐ హావ్ దట్ మెసేజెస్. దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్. వీడియోనే ఉంది కదా. దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్. యా నార్మల్. కాదు మేడం, మీరు భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతను ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును, కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఇచ్చేయమన్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఎప్పుడు? ప్రెగ్నెన్సీ ఆగస్ట్ ఎండింగ్ లో. చెప్తాం అంటే అబార్షన్ చేయించుకుని ఏ టైంలో? తర్వాత నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేసుకున్నారు. అంటే 1.5 year లో 5 abortions అనేవి ఎలా అనేది ప్రశ్న. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 times నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీ టైమ్ ఐ డిస్కస్ విత్ హిమ్, హీ కంటిన్యూస్లీ అష్యూర్ మీ. ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది?
నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్లో ఉన్నాయి నాకు. అంటే కలవడము ప్రెగ్నెన్సీ తీపించుకుంటూ ఉండడం అతను వచ్చేదే అందుకండి, అతను వచ్చేదే అందుకు. ప్రెగ్నెన్సీ తీసిన డాక్టర్ అండి అది మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకని ఎవరే వాళ్ళకి దాని గురించి అప్పటి నుంచి మేడం, మీరు ఒక జర్నలిస్ట్ అనే ఇంటికి పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? హీ ఈజ్ నాట్ ఎ జర్నలిస్ట్, హీ డోంట్ హ్యావ్ ఎనీ లైసెన్స్. లైసెన్స్ కాదు. అతను జర్నలిస్ట్ కాదు. అది యూట్యూబ్ అయినా లేకపోతే పేపర్ అయినా ఇది జర్నలిస్ట్ కాదు అంతే. కాదు కాదు అని అతను కొట్టారు. అతను చాలా ఎందుకంటే జర్నలిస్ట్ అవుతుంది కదా. మీరు ఎందుకు కొట్టారని చెప్పండి. అడగనివ్వండి, ఒక జర్నలిస్ట్ ని ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు. చంపైపోయారు అని చెప్పి ఎవరండి మీకు ఇవన్నీ చెప్పింది? పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి, అతను ఎమ్మెల్యే కాబట్టి, నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. అవును, ఒక నేను మా అబ్బాయి ఎవరు నేను మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. ఓకే, నేనే పెట్టిన వీడియో, నేనే పెట్టింది. ఎలా కొట్టారు? అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద్ రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి, చెప్పేది వినండి, చెప్పేది వింటారా? క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు సరే, నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదా అనుకున్నాను. ఓకే, లీవ్ ఇట్ దట్ క్వశ్చన్ దెన్. సరే, ఓకే. ఒక విషయం ఎవరండి మీకు చెప్పారు జర్నలిస్ట్ ని నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నానని? తీసుకున్నారు కదండి, అడగండి. ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఉండడండి? లేకుండా ఏది అడగము. మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫో. చెప్పండి, మా దగ్గర ప్రూఫ్స్ అంటే ఉంటాయి. మీరు ఇష్టంతో ఓకే ఓకే ఇప్పుడు ఓకే అతను చెప్పండి. హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అది ఓకే. ఓకే. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవమో డిమాండ్ చేశారు. 25 కోట్లు మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు. ఓకే, వాళ్ళ మదర్ వినిపించండి, దాని మీదనే ఉంది మా దగ్గర. వినిపించండి. ఉంది మేడం. అంటే మీరు అది నిజమా కాదు ఒక మాట చెప్పండి. మీరు వినిపించండి. మీరు నాన్ చాట్ అటాక్ చేయలేదు జర్నలిస్ట్ పైన. సారీ, నాన్ చాట్ తో అటాక్ చేయలేదు. నాన్ చాక్ కాదండి, అది స్కిప్పింగ్ రోప్. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక నిమిషం. అతను ఒక ఏఐ ఫోటో వేశాడు. అతను ఒక ఏఐ ఫోటో. అది తీసుకుని మంచిగా పెట్టాం. ఒక నిమిషం. నేను మాట్లాడుతున్నాను. మొబైల్ ఇచ్చేదా? ఇది వినండి ఒకసారి. మొబైల్ అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి చాలు. ఒకరు చూపించాను అన్న, అది అయిపోయింది. సౌండ్ రావట్లేదు. ఇక్కడ దాంట్లో వస్తుంది. వేరే దాంట్లో ఉంది కదండి, నిన్న వినిపించారు కదండి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ బయట వినిపిస్తుంది. దాంట్లో వాయిస్ వినిపించారు. ఊపిరితిత్తుగా ఉండాలనుకో. అది వినపడుతుంది. ఎస్ఆర్లో చెప్పండి అంతే. ప్లే చేసుకుని మీరు ప్లే చేయండి అది. ప్లే చేసుకుని మీరే వినండి దగ్గరగా. ఒకసారి వినండి. 2 నిమిషాలు. ఇదిగో ఇవ్వండి. ఇదిగో వినిపిస్తుంది. ఇది ఇప్పుడు వినండి. అక్షరాల 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఊపిరిగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగాను. దీని ఫుల్ ముందు దీనికి చెప్పండి. మీ వాయిసే కాదా అంతే. అవునా కాదా? ఎస్ఆర్లో చెప్పమంటే అది నా వాయిస్ లాగా నేను అస్సలు అనుకోవట్లేదు. అనుకోవట్లేదు కాదు మేడం. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. మేడం అది నా వాయిస్ కాదు. ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బాగానే ఉన్నాయి, బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా వచ్చినాయి? మా ఫాదర్ ఎండిఓ అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి
మీరు 3 కోట్లకి సంతకాలు అవినీతి forgery చేశారు అని చెప్పినటువంటి మాటలు ఏమన్నా సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఎంక్వైరీ రీ-ఎంక్వైరీ కూడా చేశారు 2 సార్లు పేపర్లో వచ్చినాయి, కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు అతను ఎందుకు పట్టుకొచ్చారు? ఎందుకు ఎందుకు లేదు? ఎందుకు లేదు అక్కడ? నా ఫోటో వేసాడు, అవునండి, మీ పేరు లేదు Facebook ఊరు లేదు అంటే లోనే కదా మొత్తం నా పెట్టింది. ఫేస్బుక్ నా ఫోటో వేసాడు, పేరు వేయాల్సిన అవసరం లేదు కదా. సోషల్ మీడియాలో అది మీడియా అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి, అతను రివీల్ చేశాడు నా ఫేస్. పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఈ సమస్య ఉంది, నువ్వు పేపర్కి వేయాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నేను కంప్లైంట్ ఇచ్చానా? లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? ఎవరు ఏ వీడియో వేయమన్నారు? ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని? మిమ్మల్ని అడిగేస్తారా జర్నలిస్ట్ ఎవరు? మరి మిమ్మల్ని అడిగేయాలా? అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు. అతను వేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? మీరు ఇలాగే మాట్లాడతారా అంటున్నాను. నాకు అర్థం కావట్లేదు ఆయన అడిగే మాట. ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే, అతను వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగేవాడు. చర్యలు మీరు తీసుకోవడానికి చట్టాన్ని మీరు చేతిలో తీసుకోవడానికి నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో కాదండి, అతను ఏం మాట్లాడుతున్నాడండి? ఒకవేళ నేను ఏంటంటే మీరు తెలుసుకుంటారా? నా కొడుకు గురించి ధైర్యం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్ మీరు ఆయన ఫోన్ లో మీరు చేయి కట్ చేసుకున్నట్టుగా స్టేటస్లు పెట్టుకోవడానికి అది అతను చూపించిన ఇవి నావి ఎప్పటి నుంచో ఉంటాయి. అతన్ని చూపించిన అతన్ని ఫోన్ చూపించిన డైవర్ట్ ఎందుకు ఉంటుంది? నా చెయ్య అది ఇది అనేసి అంటున్నారు కదా, నేను చూపిస్తాను. చెప్పండి మేడం, ఏమన్నా ఇంకా విషయాలు? ఓకే ఒకరితో ఆడితే టాపిక్ డైవర్ట్ అవుతుంది మళ్ళీ. ఒకటే టాపిక్ సార్, ఒకటే టాపిక్. 1-to-1 అడగమన్నా అన్నయ్య, నేను కాదట్లా 1-to-1 తమ్ముడు చెప్పినట్టు 1-to-1 అడగండి. 1-to-1 అడగండి. సరే సరే అతను చెయ్యి. ఎప్పుడైనా ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీకు పలానా ప్రాబ్లం ఉన్నాయా, లేకపోతే చేతి పెట్టి పనులు అని చెప్పి మీ నుంచి ఆయన నుంచి మీకు ఏమైనా వచ్చారు లేదు? ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీ ఫోన్కి పలానా పని ఉంది, ఇది నువ్వు చూసుకో, లేకపోతే మీ నుంచి పలానా పని ఉంది చేతి పెట్టు అని మెసేజ్లు మ్యూచువల్ తో ఒకరి నుంచి ఒకరికి, వారి నుంచి మీకు, మీ నుంచి ఆయనకి వెళ్ళాయా లేదా? దేని విషయం? ఎనీథింగ్ ఈ 1.5 year లో ఈ 1.5 year లో మా పంచాయత్ సెక్రటరీ గారు 76 లక్షలకి మిస్అప్రోప్రియేషన్ చేశారు. అది చేసి నా మీద వేయాలని చూశారు. దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి నేనే శ్రీధర్ని అడిగింది. నాకు కొన్ని పనులు కావాలి అని చెప్పి మీ దగ్గరకు నేను టీటీడీ లెటర్ కూడా అడగలేదండి శ్రీధర్ని. ఓకే, మీ పర్సనల్ వీడియోస్ మరి సోషల్ మీడియాలోకి ఎవరు లీక్ చేశారు, ఎలా వచ్చి? నేనే. మీరే లీక్ చేశారు? ఎందుకు మేడం? దేనికి అంటే వన్స్ ఇదంతా చేసి లాస్ట్లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి.
నువ్వు ఇలా చేసావురా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి, లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మాకు? ఓకే, ఇంతకు ముందే మీ హస్బెండ్ తో మీరు దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం అయినాక కొత్తగా దూరం అయింది ఏం లేదు కదా, మరి ఇప్పుడు అతను ఎలా దూరం? నేను హస్బెండ్ గురించి మాట్లాడలేదు, నేను హస్బెండ్ గురించే మాట్లాడలేదు, నేను హస్బెండ్ గురించి మాత్రమే మాట్లాడలేదు. ఈవెన్ నా ఫ్యామిలీ, నా కొడుకు కూడా ఇప్పుడు నా దగ్గర లేరు. మీరు అంటే పెళ్లి ఎప్పుడైనా మీకు సెకండ్ ఎప్పుడైనా ఫస్ట్ విడాకులు ఏంటి? మీకు ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా ఎవరితో అయినాయండి? నాకు తెలీదు, నాకు తెలీదు నాకు ఫస్ట్ విడాకులు అయ్యాయి అనేసి. మీరు పేరు చెప్తే నేను తెలుసుకుంటాను. ఐఎమ్ రియల్లీ ఈగర్. చెప్పండి మేడం. ఆవిడ అడుగుతున్నారు చెప్పండి అంతే. నాకు ఫస్ట్ విడాకులు కాదు, నాకు ఇప్పటిదాకా విడాకులు అవ్వలేదు, మేము తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అవ్వలేదు, లేదు. ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకునేంత వరకు మీ హస్బెండ్ మీకు కాంటాక్ట్ లోనే ఉన్నారా? లేరండి. కాంటాక్ట్ లో లేనప్పుడు మీ గురించి అవసరం లేదు కదా ఆయన పట్టించుకోవడము. మీకెందుకు కాల్ చేసి మాకు బ్యాడ్ నేమ్ తెచ్చావని చెప్పేసి అంటారు? డివోర్స్ తీసుకోలేదు కాబట్టి అతని ఫర్దర్ అది అతను ఫర్దర్ గా లీడ్ చేసుకోవాలన్నా సరే అతనికి నాకు డివోర్స్ కావాలి. విభేదాలు వచ్చాయి, అది నా హస్బెండ్ కి నాదే అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి, అది కూడా ఉంటుంది. అది పర్సనల్ అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. వాట్ ఐ గేవ్ కంప్లైంట్ పెండింగ్ ఉంది, ఒకటి 1 మినిట్. అదే కేసు పెండింగ్ ఉంది, డైవర్స్ కేసు కాబట్టి కొద్దిగా ఇదంతా కూడా శ్రీధర్ గురించి బయటకు వచ్చింది. శ్రీధర్ గురించి అడగండి. డైవర్స్ అవ్వదు, మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు? తెలుసండి. నేను దగ్గర అవ్వలేదండి. నేను ఇంటెన్షనల్లీ అసలు దగ్గర అవ్వలేదు. నేను చిన్నపిల్లని కాదు, కాకపోతే ఆడపిల్లనే. చెప్పండి, చెప్పండి, మీరు అడగండి. కానీ మీరు మోసపోయారు, అతను మాయ మాటలకు బెదిరించారని చెప్తే మీరు బెదిరితే భయపడే వాళ్ళైతే కాదు. నేను ఏది నిరూపించాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ఎవిడెన్స్ కావాలి. బ్లంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇలా చేశాడు అనేసి అంటే అప్పుడు ఎలా వస్తుందండి? ఇదంతా జరగకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? పెళ్లి చేసుకుంటే వినండి, పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అతను చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. దాని తర్వాత నేను కోర్టుకు అప్రోచ్ అవ్వాలన్నా సరే, వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వాలన్నా సరే, డూ ఐ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్? అవునా కాదా? మీరు ఆయన ఫ్యామిలీ తోటి మాట్లాడారన్నారు, అందరికి తెలుసని మాట్లాడారన్నారు. మొదటి నుంచి టచ్ లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి మీ కొడుకు అంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి మీరు నేను వాళ్ళతోనే చెప్పానండి. మరి ఆ తర్వాత మీరు వాళ్ళు నన్ను ఆపారు. మాట్లాడతాను, మేము మాట్లాడతాం అనేసి అనేవాళ్ళు. కనీసం మినిమం అతను ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావురా అనేసి అతను ఫోన్ కూడా తీసుకొని చెక్ చేయలేదు. చెక్ చేసి ఉండుంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. అవునే ఉన్నా మాట్లాడుతున్నా కదా, అవునే వింటాం ఓపిక చెప్తా. మీరు చెప్పండి అన్న, మీరేనా సీనియర్ జర్నలిస్ట్. జాన్ 7th నాతో లాస్ట్ గా ఏం మాట్లాడాడో నా దగ్గర రికార్డింగ్ ఉంది. షుడ్ ఐ ప్లే? అన్న కోర్టులో కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి, అది చెప్తున్నా. కొన్ని మీరు సబ్మిట్ ఇస్తాం అంటే కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి. అందుకే నేను కాదు సార్, లీగల్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, మీరు అడగకూడదు నేను చెప్పకూడదు. కొన్ని పెట్టమని చెప్తా. కొన్ని మేము ప్రెస్ మీట్ కాదు సార్, మీకున్న డౌట్స్ క్లియర్ చేయాలి. అది చేపిస్తాను అదేదో ఉందంటే ఉందండి. అతనేం మాట్లాడలే, అతనేం చెప్పట్లేదు అక్కడ. అసలు ఆవిడ విషయమే తెలియదు కదా. మన విషయం కాదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అన్న విషయం. తెలీదని నువ్వేగా చెప్పావు, మన విషయం తెలియదు అనేసి.
ఇంటికి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మేము చెప్పబోయే